మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ యొక్క సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ యొక్క సినిమాను భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు గతంలోనే ప్రకటించారు. అనౌన్స్మెంట్ అయితే చేశారు, కానీ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ అయితే లేదు. అప్పుడెప్పుడో జరగండి అంటూ వచ్చిన సాంగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ఆ తర్వాత అయితే ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో సినిమా అప్డేట్ కోసం చూస్తున్న ఫ్యాన్స్కు ఓ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఈ యొక్క మూవీ నుంచి వినాయక చవితి పండుగ కానుకగా సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు. ఇక ఈ యొక్క మూవీ నుంచి రెండో పాటను సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రకటించింది. అయితే ఈ యొక్క మూవీ నుంచి కనీసం గ్లిమ్స్ అయినా విడుదల చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మూవీ నుంచి గ్లిమ్స్, టీజర్లు కాకుండా సెకండ్ సింగిల్ అనడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక ఈ యొక్క మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హరియా జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఏజే సూర్య, సముద్రకని, కన్నడ నటుడు జయరామ్ ఇతరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే సెకండ్ సింగిల్కి సంబంధించి ఓ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ యొక్క పోస్టర్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క పోస్టర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. రామ్ చరణ్ గారు, పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు మరింత ఇంకా స్టైల్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ యొక్క సెకండ్ సింగిల్ విడుదలై మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.